హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు December 31 అనమాట. ఈ వ్లాగ్ ఏంటంటే ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. బేగంపేట దగ్గర ఒక ఈవెంట్ అవుతుంది. సో న్యూ ఇయర్ నైట్ అక్కడ చేసుకుందాం అని చెప్పి మా బ్యాచ్ అంతా అక్కడికి వెళ్తున్నాం. అసలు వైట్ షూస్ వేసుకున్నప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ గేర్ రాడ్ ఉందా, గేర్ రాడ్ వచ్చి ఇక్కడ తగులుతుంది కదా, మన వైట్ షూ అంతా బ్లాక్ కలర్లో అయిపోద్ది. చాలా ఇష్టంగా అంటే కష్టంగా క్లీన్ చేసా, కానీ అప్పుడే నల్లగా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మన ఈవెంట్ వచ్చేసి బేగంపేటలో, నేను ఉండేది మణికొండలో. ఇప్పుడు నాకు రాయదుర్గ్లో చిన్న పని ఉంది. రాయదుర్గ్ వెళ్ళి రాయదుర్గ్ నుంచి బేగంపేట వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి 8:10 అయింది. 8:10 బేసిక్గా ఈవెంట్ స్టార్ట్ అయ్యేది 8 o'clockకి, కానీ ఇప్పుడు మేము స్టార్ట్ అయింది 8:10కి. నేను ఇంకా రాయదుర్గ్ వెళ్ళి రాయదుర్గ్ నుంచి ఈవెంట్ దగ్గరికి వెళ్ళాలంటే ఈజీగా 1.5 hours, తక్కువలో తక్కువ 1.5 hours. అసలు ఈవెంట్ ఇదంతా సడన్ ప్లాన్ అనమాట. జస్ట్ మధ్యాహ్నం నాకు అసలు ఈరోజు మొత్తం ఫుల్ కోల్డ్, కాఫ్, కొంచెం ఫీవర్ వచ్చినట్టు కూడా ఉంది నాకు ప్రెసెంట్ ఇప్పటికి కూడా. కాకపోతే ఇంకా మన వాళ్ళంతా వెళ్దాం ఈవెంట్ 31st నైట్ ఏం చేస్తాం, కొంచెం ఫన్ ఉంటుంది కదా అని చెప్పేసి మధ్యాహ్నం ఏదో అలా డిస్కస్ చేసుకున్నాం వెళ్దామని చెప్పి. సరే చూడేమైనా ఉన్నాయంటే ఇలా ఈవెంట్ కుదిరిందనమాట. ఇది నాకు తెలిసి మ్యాక్సిమం 1-2 వరకు అవుతుంది. ఎప్పుడు వరకు అవుతుందో తెలియదు. అండ్ ఇంకొకటి ఆ ఈవెంట్ ఏ ఈవెంట్ అవుతుంది అంటే ఆ సింగర్ ఎవరు, ఆ కాన్సర్ట్ ఎవరు చేస్తున్నారు ఏమీ తెలియదు. లొకేషన్ ఒకటి తెలుసు, చీరాన్న ఫోర్ట్ అనేది ఉంది బేగంపేటలో. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి ఎలా ఉంటుంది ఏంటి హడావుడు అనేది. అంటే ఇంక పాడేది ఎవరైనా సరే న్యూ ఇయర్ కదా, ఆ హడావుడు ఉంటుంది. మా శామ్ గడు కూడా వచ్చాడు. సందీప్ అటు నుంచి డైరెక్ట్ వచ్చేస్తున్నాడు. ఇంకొకడు మా తేజ గడు. తేజ, నేను, సందీప్, శామ్ మేమందరం వెళ్తున్నాం అనమాట ఈరోజు ఈవెంట్కి. ఓ అసలు మేఫిల్ చూడండి, అసలు కనీసం ఖాళీ కూడా లేదు. ఫుల్ రష్. ఫ్రీగా బిర్యానీ ఇస్తున్నట్టు నుంచున్నారు అక్కడ జనాలంతా. ఈరోజు 75 అంట కదా. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఈరోజు మేఫిల్ ఆఫ్ ఉందన్నమాట. ప్రతిసారి సింగిల్ బిర్యానీ అంతా 130 ఎంత ఉంటుంది మేఫిల్, కానీ ఈరోజు 75 అంట. అందుకే ఆన్లైన్ ఆర్డర్స్ దగ్గర అంతమంది ఉన్నారు. ఇక ఈ జనాలు ఈ బళ్ళన్నీ మేఫిల్ ఇక ఆన్లైన్ జొమాటో, నాకు తెలిసి ఆఫ్ జొమాటోలో ఉన్నట్టుంది. మినిమం దగ్గర వచ్చేసినట్టే. బేగంపేట దాటేసాం. అమ్మ బాబోయ్ ఏమన్నా ట్రాఫిక్ భయ్యా. వచ్చేసాం ఫైనల్లీ ఈవెంట్ దగ్గరికి. పార్కింగ్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? ఇదే అనుకుంటా ఈ లోపలికి. ఇదేంటిది? ఇది ఎంట్రీ అనుకుంటా. ఇదే ఎంట్రీ నాకు తెలిసి. ఎంట్రీయా కాదా ఏం అర్థం కావట్లే. ఏదో పార్కింగ్ ప్లేస్ అయితే దొరికింది. మామూలు సౌండ్లు రావట్లేదు నాకు తెలిసి. లోపల నేను మాట్లాడడానికి కష్టం, ఎందుకంటే ఆ సౌండ్కి నా వాయిస్ కూడా వినిపించదు. ఆ సాంగ్స్ కూడా పెట్టాను నేను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. ఆ వెనకాల మ్యూజిక్ పెట్టేస్తా. ఎన్ని పళ్ళు రా స్వామి. అమ్మ దిగరా. ఫైనల్లీ తీసినప్పుడు కనిపిస్తుంది, అసలు టార్చర్ కనిపిస్తుంది. ఈవెంట్ అయిపోయాక బళ్ళు తీయడానికి టార్చరే. ఇవి టుకార్ కూపన్స్, ఇవి మీల్ కూపన్స్, ఇవి చేతికి వేసుకోవాలన్నమాట. I'm on, right beside you. Just the one more night I'm falling out about. I'm lost, right beside you. Just the one that's way up on and from above. I'm on, right beside you. Just the one more night I'm falling out about. I'm lost, right beside you. Just the one that's way up on and from above. I'm on.
ఇలాగే అర్థం పర్థం లేకుండా తోలుతారు. మనం నెమ్మదిగా వెళ్ళాలా? వెళ్ళరా తేజ, పద పద. ఓకే, ఫైనలీ డన్ విత్ ద ఈవెంట్. పిచ్చి పిచ్చిగా మామూలుగా ఎగరలేదు. మొత్తం షర్ట్లు తడిచిపోయి నా హుడీ తీసాను. నా హుడీ లోపల ఇంకో షర్ట్ వేసుకున్నాను అనమాట. సో ఆ షర్ట్తో ఉన్నా ఇప్పుడు. అంటే మొత్తం ఎలా అంటే బట్టలు జాడించి తీస్తే ఎంత తడిగా ఉండదో అంత తడిగా అయిపోయాను అనమాట. అయ్యో బాబు, మామూలుగా ఎగరలేదు. అండ్ టైం వచ్చేసి 12:17. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అయిపోయింది. ఓపిక అంటే అస్సలు ఓపిక లేదు. ఫుడ్ కూడా అక్కడే తినేసాము. ఒక చికెన్ బిర్యానీ వేసాం. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుంటే రేపు మధ్యాహ్నం వరకు లేక నేను. శామ్, హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్. బేసిక్గా ఈవెంట్ ఇంకా అవుతుంది, కాకపోతే మేము 12 వరకు ఉండి వచ్చేసాం. ఎందుకంటే పార్కింగ్లో చుక్కలు కనిపిస్తాయి బయటకు వచ్చినప్పుడు. చాలా బీభత్సంగా ఎగరం. ఇంకెవరికి ఓపికలు కూడా లేవు. సరే ఇంకా చాలు అని చెప్పి బయటకు వచ్చాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఈవెంట్ అంతా అయిపోద్ది. అప్పుడు పార్కింగ్లో బళ్ళు తీయడానికి ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు. బాబు సైడ్ ఇవ్వమ్మా. ఈవెంట్ లోపల మాట్లాడడానికి చాలా ట్రై చేశా. ఎక్కడైనా ప్లేస్ దొరుకుద్దేమో కొంచెం ఖాళీగా ఉండి, అంటే ఖాళీగా అంటే నాయిస్ లేకుండా ఎక్కడైనా ఉంటుందేమో అని చూశాను. కానీ ఈవెంట్లో ఏ ప్లేస్కి వెళ్ళినా గోల జనాలు గోల. ఇంకా అందుకే మొత్తం ఆడియో పెట్టేస్తున్నా, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టేస్తాను. మేము అంటే ఉన్న సాంగ్స్ కూడా పెట్టాను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. అంత తలనొప్పి ఎందుకు నాకు తెలిసి మొత్తం ఫుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతాయేమో అనుకున్నాను. కానీ పోలీసులు ఉన్నారు తప్పితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడ అవ్వట్లేదు. అసలు ఎక్కడ చూసినా జనాలు మొత్తం అందరూ బయటే ఉన్నారు. అసలు 12 గంటలకి ఇంత హడావుడిగా చూసి ఎప్పుడు చూడలేదు నేను ఇంత హడావుడిగా హైదరాబాద్. ఏంటబ్బా అవ్వలేదు ఏంటి అనుకున్నా. అవుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్లు అయితే అవుతున్నాయి. ఓకే, అనదర్ డ్రంక్ అండ్ డ్రైవ్. సక్సెస్ఫుల్గా సెకండ్ డ్రంక్ అండ్ డ్రైవ్. బేసిక్గా హెల్మెట్ పెట్టుకుంటే ఎవరిని ఆపరు, తాగినా తాగకపోయినా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. I'm gone, right beside you. Just the one more night I'm falling out about.